హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. అందరూ బిర్యానీ చేస్తారు, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కదా. నేను నా స్టైల్లో బిర్యానీ ఎలా చేశానో మీకు ఈరోజు చెప్తాను. అండ్ బిర్యానీ అనేది చాలా బాగా వచ్చిందండి. మీరు చూస్తున్నారు కదా, మా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా బాబు అయితే, చిన్న బాబు, వాడికి రైస్ కంటే పీసెసే ఎక్కువగా తీసుకుంటాడు. చూద్దామా మనం బిర్యానీ ఎలా చేద్దామో. దీనికోసం నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. దానిలో 4 స్పూన్ల కారము, 3 స్పూన్ల ఉప్పు, అదేవిధంగా చిటికెడు పసుపు, ఇంకా మనకి ఆయిల్, కొంచెం ఆయిల్, ఇంకా అల్లం పేస్ట్, ఓకే, ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్, అదేవిధంగా పెరుగు అనేది ఎక్కువగా తీసుకోండి. మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా అన్నీ తీసుకుని మంచిగా ముక్కకి పసుపు, కారం, అన్ని ఉప్పు కలిసే విధంగా కలిపేసుకోండి. దీనిని మ్యారినేట్ చేయండి. ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసుకోండి. అది మ్యారినేట్ అయ్యేలోగా మనమైతే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయాక నేనైతే ఒక 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దానిలోకి ఈ విధంగా చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా అన్నీ వేసుకొని, పువ్వు, ఈ విధంగా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని ఒక 3 స్పూన్స్ సాల్ట్, ఇంకా మంచి నెయ్యి ఇంట్లోనే చేసుకుంటాను నేను. ఆ విధంగా వేసుకొని అది కుక్కర్లో పెట్టేసుకున్నాను. అది 80% వరకు కుక్ చేస్తాను నేను. మళ్ళీ మనము ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను కదా, అదే కడాయిలో కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని, పసుపు వేసుకొని, చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్, అదేవిధంగా మనం ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని చికెన్ని ఈ విధంగా 80% వరకు కుక్ చేస్తాను. అదే మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది, అంతలోగా మనకి రైస్ కూడా అవుతుంది. ఈ విధంగా నేను రైస్ అయ్యాక రైస్ని ఈ విధంగా పైన లేయర్స్గా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా వేయండి. రైస్ వేసిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా వేసుకోండి. మనకు బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్తోనే టేస్ట్ అనేది మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చూస్తున్నారు కదా. అదేవిధంగా కొంచెం నేను ఫుడ్ కలర్ తీసుకున్నాను. మీరు అది స్కిప్ చేయండి. అంటే ఫుడ్ కలర్ అంతా హెల్త్కి మంచిది కాదు కదా, సో మీరు అనేది స్కిప్ చేయండి. నేనైతే కొంచెం అది కలర్ కోసం అండ్ లుక్ కోసం తీసుకున్నాను, అంతే. ఇంకా అది అంతా అలా లేయర్స్ పెట్టేసుకున్న తర్వాత దీనిని ఒక 10 మినిట్స్ మొత్తం పూర్తిగా స్విమ్లో పెట్టేసి, మొత్తం స్టవ్ని చిన్నగా పెట్టేస్తాను. పైనకి ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా దానిపైన ఒక బరువు అనేది పెట్టేయండి. అది నేను వీడియో చేయలేదు, మా బాబు తీశాడు వీడియో. ఇంకా వీడియో తీయమంటే నేను తీయను అని చెప్పాడు. ఓకే, ఈ విధంగా అన్నీ వేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అంతా అయిపోయాక చూడండి, మనం ఫస్ట్ వీడియోలో చూసాం కదా బిర్యానీ అనేది ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఇది నేను ఈ విధంగా కుక్ చేస్తాను బిర్యానీ. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ప్లీజ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ. ఈ విధంగా మనం పిల్లలకి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కడుపు నిండా తింటే మనకి ఇంకా ఆ సంతోషమే వేరు కదా. చూడండి, మా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు బిర్యానీ అనేది. బిర్యానీ అప్పటికప్పుడు కంటే కొంచెం మనం మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా. మీలో ఎంతమంది అలా తింటారు కామెంట్స్లో చెప్పండి. చూడండి, బాగా ఉంది బిర్యానీ, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ మనకి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.